నేను కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తుంటే కనుక అది కాస్త ఆ స్పెల్లింగ్ కూడా నా ప్రొనౌన్సియేషన్ కూడా కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఆయన వెళ్ళి అక్కడ వెళ్ళిన పరిస్థితి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడి నుంచే అసలు సమస్య మొదలైంది. ఎక్కడ మొదలైంది, ఎక్కడికి లీడ్ చేసింది చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ట్వీట్ చూస్తే కనుక మీరు చూడొచ్చు ఎంత పీక్స్కి వెళ్ళిందంటే కనుక మోదీకి మాల్దీవ్స్కి ప్రస్తుతానికి సంబంధం లేకపోయినా కానీ మోదీ చేసిన ట్వీట్తో మాల్దీవ్ అనవసరంగా కెలుక్కున్నట్టు అయింది. ఆ కెలుక్కున్న పద్ధతి ఇప్పుడు వాళ్ళకి ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎలాగా మీకు కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు చూడొచ్చు ఎంతలా అంటే కనుక ట్రెండింగ్లోకి వెళ్ళింది. ఏకంగా 5,54,000 పోస్టులతో ట్రెండింగ్లోకి వెళ్ళింది మాల్దీవ్స్. ఆ రిక్వెస్ట్ కెమెరా ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు విజువల్లో చూస్తే కనుక జూమ్లోకి వెళితే మాల్దీవ్స్ 5,54,000 పోస్టులతో ట్రెండింగ్లో ఉంది. నెంబర్ 1గా ఉంది. ఆ తర్వాత ఇండియా అవుట్ అంటూ కూడా ఆ తర్వాత మీరు చూడొచ్చు ఇంక చాలా ఉన్నాయి. బట్ ఎక్కడ మొదలైంది వివాదం అనేది ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి ఒకసారి ఇటువైపు వెళితే ఈ పోస్ట్ కోసం వచ్చే ప్రయత్నం చేద్దాం. ఎస్, మీరు చూస్తే కనుక ఇది జనవరి 4వ తారీఖున మోదీ చేసిన ట్వీట్, నరేంద్ర మోదీ చేసిన ట్వీట్. ఎస్, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇది For those who wish to embrace the adventurer in them, Lakshadweep has to be on your list. అంటే ఎవరైనా ఒకవేళ సాహసాలు చేయాలనుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా లక్షద్వీప్ వాళ్ళ లిస్టులో వాళ్ళ జాబితాలో ఉంటుందంటూ కూడా ఆయన ట్వీట్ చేస్తున్న పరిస్థితి. లేకపోతే జాబితాలో చేర్చుకోవాలన్నట్టు అర్థం వచ్చినట్టు ఆయన ట్వీట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. డ్యూరింగ్ మై స్టే ఐ ఆల్సో ట్రైడ్ స్నోక్లింగ్, వాట్ అండ్ ఎక్సలరేటింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాజ్ అంటూ కూడా. అంటే నాకు చాలా ఆనందం ఇచ్చింది స్నోక్లింగ్ నేను ట్రై చేసినప్పుడు అంటూ కూడా. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆయన ట్వీట్ చేశారు, Lakshadweep is not just a group of islands, it is a timeless legacy of traditions and testament to the spirit of its people. My visit has been an enriching journey of learning and growing అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. అక్కడ సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అక్కడ కేవలం ఐలాండ్ అంటే ద్వీపానికే పరిమితం కదా, అక్కడ సంస్కృతి సంప్రదాయాలకు కూడా ప్రతీక అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఆయన లక్షద్వీప్లో గడిపిన సమయాన్ని కొన్ని ఫోటోలు ట్వీట్ చేస్తూ ఆయన ఏమన్నారంటే, అండ్ దోస్ ఎర్లీ మార్నింగ్ వాక్స్ along the pristine beaches were also moments of pure bliss అంటూ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చారనే చెప్పుకోవాలి. సో ఇది ఆయన టూర్ కంప్లీట్ చేసుకున్నప్పుడు రాసుకొచ్చింది. రీసెంట్లీ ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు అమాంగ్ ద పీపుల్ ఆఫ్ లక్షద్వీప్. I am still in awe of stunning beauty of its islands and the incredible warmth of its people. I had the opportunity to interact with people in Agatti, Bangaram and కవరచ్చి అంటూ కూడా థ్యాంక్ ద పీపుల్ అంటూ కూడా రాసుకొచ్చారు. అంటే అక్కడికి వెళ్ళడం, లక్షద్వీప్ వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు అక్కడ అందాలు కావచ్చు, లేకపోతే సహజ అందాలకైతే ప్రకృతి అందాలు చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. అక్కడ వాళ్ళు చాలా ఆదరించారు. ఇటువంటి అవకాశం ఇచ్చిన అక్కడ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అంటూ కూడా ఆయన రాసుకొచ్చిన పరిస్థితి. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచి ఏమైంది కథ అంటే కనుక ఇక్కడ వరకు బాగానే ఉంది. సో మోదీ లక్షద్వీప్ వెళ్ళారు, అక్కడి నుంచి ఆయన రిటర్న్ వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ కెలుక్కున్నట్టు అయిందని చెప్పుకోవాలి. అవును, బహుశా ఎందుకంటే ఈ పదం నేను వాడుతున్నాను, ఈ ట్వీట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, జహీద్ రమీజ్ ఇంతకీ ఎవరి వ్యక్తి అనే డౌట్ వస్తుంది కదా మీకు కూడా, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ జహీద్ రమీజ్ ఎవరంటే కనుక member of Progressive Party of Maldives Senate since January 2013 అంటూ కూడా. ఈయన ఒక ఎంపీ మాల్దీవ్స్కి సంబంధించి. ఆయన ఏం ట్వీట్ చేశాడు అనేది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఆయన ఏం ట్వీట్ చేశాడు అంటే కనుక ఒక్కసారి మీరు చూస్తే కనుక ఒక పోస్ట్ని మోదీ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద చూపించాను ఆ వీడియో. ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ద మూవీ ఇస్ గ్రేట్ అంటే మీరు వేసిన అడుగు అద్భుతంగా ఉంది. ఎస్, ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ నరసింహ. ఎస్, హవెవర్ ద ఐడియా ఆఫ్ కాంపిటింగ్ విత్ అస్ ఈస్ డెల్యూషనల్. హౌ కెన్ దే ప్రొవైడ్ ద సర్వీస్ వీ ఆఫర్. మీరు వేసిన అడుగు బాగానే ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎంత ఎటకారం ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మీరు మాతో పోటీ పడాలనుకుంది మాత్రం అనే విషయం అన్ని అక్కడ కెలుకుడు అనే పదం ఉపయోగించవచ్చు. ఇక్కడ దాన్ని టచ్ చేస్తూ హౌ కెన్ దే ప్రొవైడ్ ద సర్వీస్ వీ ఆఫర్. మేము ఇస్తున్న సర్వీస్ అంటే మేము కల్పిస్తున్న సౌకర్యాలు
మీరు ఎలా కల్పించగలరు అంటూ కూడా అక్కడ ఒక ప్రశ్నను సంధించారు. దాంతోపాటు హౌ కెన్ దే బీ సో క్లీన్, అంత అందంగా అంత శుభ్రంగా, అంత శుభ్రంగా ఎలా ఉండగలరు అంటూనే ద పర్మనెంట్ స్మెల్ ఇన్ ద రూమ్స్ విల్ బి ద బిగ్గెస్ట్ డౌన్ఫాల్. అక్కడ గదుల్లో అంటే మనకి సంబంధించి మన బీచ్లు కావచ్చు, లేకపోతే మన పర్యాటక కేంద్రాల్లో మన గదుల్లో ఉండే ఆరోమేటిక్ అంటూ ఉంటాం కదా, అంటే ఒక సువాసన లేకపోతే వాసన కావచ్చు, ఆ గదికి సంబంధించి ద పర్మనెంట్ స్మెల్ ఇన్ ద రూమ్స్, ఆ గదుల్లో ఉండే వాసన అక్కడ బిగ్గెస్ట్ డౌన్ఫాల్ అంటే చాలా పెద్ద ఎదురు దెబ్బ, అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. రైట్, ఇది అక్కడ చిచ్చును రాజేసింది. పోనీ అక్కడతో ఆగిందా? లేదే, దానికి ఇంకొకరు అందుకున్నారు, అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందుకున్నారు. తర్వాత ఏమైంది తర్వాత మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి మన బాలీవుడ్ ఊరుకుంటుందా? ఎందుకంటే మాట్లాడుతూ ఉరుకుతారు కదా మాల్దీవులకి. బాలీవుడ్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే తర్వాత టాలీవుడ్ అందుకుంది. మీరు వెళ్తే తప్పలేదు కానీ మేము వెళ్తే తప్ప అని చెప్పి మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఆ విషయం పక్కన పెడదాం. అఫ్కోర్స్ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరిని ఇక్కడ పాయింట్ అవుట్ చేయట్లే. బట్ బాలీవుడ్ స్టార్ట్ చేసింది కౌంటర్ ఇవ్వడం. Came across comments from prominent public figures from Maldives passing hateful and racist comments on Indians. అది కూడా ఏంటి, అక్షయ్ కుమార్ ట్యాగ్ చేశారు 2 ట్వీట్లని. ఆ రెండింటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆయన ఏమన్నాడో చూద్దాం. Came across comments from prominent public figures from Maldives passing hateful and racist comments on Indians. భారతీయుల మీద విద్వేషపూరితంగా, విద్వేషాన్ని అలాగే రేసిజంగా ఉన్న కామెంట్స్ని చేసిన అలాంటి కామెంట్స్ నా దృష్టికి వచ్చాయంటూ కూడా ఆయన చేస్తూనే సర్ప్రైజ్ దట్ దే ఆర్ డూయింగ్ దిస్ టు ఏ కంట్రీ దట్ సెండ్స్ దెమ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టూరిస్ట్. ఇది కదా కీలకమైంది, ఇది కదా పాయింట్. ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్తూ ఉంటారు? ఆఫ్కోర్స్ మనం బేసిక్ రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి ఎక్కడ దగ్గర మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే టక్ మని తగులుతూ ఉంటుంది, ఎక్కడో టక్ మని తగులుతూ ఉంటుంది అన్నమాట. ఇది చూస్తే మాల్దీవ్స్. సో అంతమంది వెళ్తూ ఉంటారు. ఆయన కూడా అదే ప్రస్తావిస్తున్నమాట. సర్ప్రైజ్ దట్ దే ఆర్ డూయింగ్ దిస్ టు ఏ కంట్రీ దట్ సెండ్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టూరిస్ట్. మాల్దీవులు అంటేనే పర్యాటక కేంద్రం, పర్యాటకం మీద ఆధారపడిన ద్వీపం అది. సో అటువంటి ద్వీపానికి సంబంధించిన పర్యాటకానికి సంబంధించి మ్యాక్సిమం చాలామంది పర్యాటకుల దగ్గర నుంచి పంపిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు ఒక మ్యాక్సిమం అంటే అంతమంది టూరిస్టులు పంపిస్తారు, దేశాన్ని ఎలా అడుగుతారని చెప్పి ఆయన క్వశ్చన్ చేశాడు. దాంతోపాటు వీఆర్ గుడ్ టు అవర్ నైబర్స్ బట్ why should we tolerate such unprovoked hate? మేము మా నైబర్స్ అంటే పక్కింటి వాళ్ళతో అంటూ ఉంటాం కదా, పక్క దేశాలతో వాళ్ళతో బాగానే ఉంటాం, కానీ ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు ఏంటి అని చెప్పి, కానీ ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళని క్షమించాలా? అదే ఇప్పుడు ఆయనకి క్వశ్చన్ చేశాడు ఆయన. I have visited the Maldives many times and always praised it, but dignity first. నేను చాలాసార్లు మాల్దీవ్స్కి వెళ్ళాను, ఎప్పుడు పొగుడుతూనే వచ్చాను, కీర్తిస్తూనే వచ్చాను. అది కూడా ఫస్ట్ డిగ్నిటీ ఫస్ట్. ఆ డిగ్నిటీ అనేది మొట్టమొదటి ప్రాధాన్యం ఉండాలి. అలాగే లెట్ us decide to explore